శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మనకున్నటువంటి కాంపిటేటర్స్ ఎలా ఉంటారు అనేటువంటిది ఒకసారి చూసామంటే, నిన్న మనం అనుకున్నట్టు 11 lakhs ప్లస్ స్టూడెంట్స్ అప్లై చేశారని అనుకున్నాము. బట్ వాళ్ళల్లో ఎంతమంది మనకి సీరియస్గా ప్రిపేర్ అవుతారు అంటే గోల్ రీచ్ అవ్వటానికి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే 20 to 30% ఉంటారు. అంటే దాదాపు 3 lakhs ప్లస్ స్టూడెంట్స్ మాత్రమే మనకి కాంపిటేటర్స్ అవుతారు. కాబట్టి నిన్న అనుకున్నటువంటి స్టాటిస్టిక్స్కి ఈరోజు స్టాటిస్టిక్స్కి చాలా 50% కంటే తక్కువ మనకి పాజిటివ్ నెంబర్గా ఉంది. కాబట్టి ఇట్లాంటి డైలీ యాటిట్యూడ్స్, పాజిటివ్ యాటిట్యూడ్స్, మన ఆలోచన విధానం, మనకు ఉండేటువంటి దాన్ని బట్టి మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు అనమాట. అయితే ఇంకొంతమంది పిల్లలు అడగటం ఏంటి అంటే, మేడం మా దగ్గర ఈ మెటీరియలే ఉంది, ఈ లాస్ట్ మూమెంట్లో అది చేయమంటారు, ఇది చేయమంటారు. వద్దు, ఎవరు కూడా ఈ లాస్ట్ మూమెంట్లో కొత్త సబ్జెక్ట్స్కి వెళ్ళొద్దు. ఇంకోటి కొత్త చాప్టర్స్కి వెళ్ళొద్దు. ఇప్పటిదాకా మీరు 50% చేశారా, 75% చేశారా, 25% చేశారా, దట్ ఈస్ సెకండరీ. మీరు చేయాల్సిందంతా కూడా ఇప్పటిదాకా మీరు ఏ చాప్టర్స్ ప్రాక్టీస్ చేశారు, వాటి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ పెట్టండి, మార్క్ టెస్ట్లు రాయండి. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నారో ఆ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ మీద మీరు ఎక్కువ వర్క్ చేయండి. అలానే టైంని బ్యాలెన్స్ చేసుకోండి, టైంని మేనేజ్ చేసుకోండి. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, మీ మొబైల్ ఎట్లా ఉంటుంది కాబట్టి వాటిలో వేరే వాటికి డైవర్ట్ అవ్వకుండా www.manabadi అట్లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో లాస్ట్ ఒక 5 years పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇయర్లో కొత్త అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ దగ్గర ఉండేటువంటిది యూనిక్ ప్లాన్. మీ ప్లానే మీకు, ఓకేనా? అలాగే మీ రూమ్ ఏదైతే ఉందో అదే మీ కోచింగ్ సెంటర్. మీ దగ్గర ఉండేటువంటి మెటీరియల్ బెస్ట్ మెటీరియల్, మీకు ఉండేటువంటి ప్లానింగే బెస్ట్ ప్లానింగ్. మీకు మీరే ముందర ఫస్ట్ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. ఎగ్జామ్ నేను రాయగలుగుతాను, ఖచ్చితంగా సీట్ వస్తుంది, సీట్ వచ్చేటట్టు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నా ప్రాక్టీస్ లెవెల్స్, నా ప్రాక్టీస్ ఉండేటువంటి మెథడ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంతేగాని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఫోన్లలో మాట్లాడడం, ఆ టైం అంతా వేస్ట్ చేయొద్దు. మీ దగ్గర ఏముందో గో త్రూ ద మెటీరియల్, గో త్రూ ద ప్లాన్, కంటిన్యూ ద ప్లాన్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, టైం మెయింటైన్ చేయండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఇవే హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్లో కన్వర్ట్ చేసుకోవడం అంటే ఇవే ది బెస్ట్ రిజల్ట్స్ని మీరు తీసుకోగలుగుతారు. మీకు వచ్చేటువంటి ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ని బట్టి మీరు సెకండ్ ఫేజ్కి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ మీ ప్లాన్స్ని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా, మీ ప్లాన్స్ని మీరు తక్కువ చేసుకోకుండా, టైంని గివ్ అప్ ఇవ్వకుండా ఈ 15 daysని రోజుకు ఒక్కో రోజు మనం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ కోచింగ్ సెంటర్. ఏది అని అంటే మీకు ఉండేటువంటి మీ రూమే, మీ మొబైలే టీచరు, మీ మొబైలే కోచింగ్ అనుకోండి. యూస్ఫుల్గా ఉండేటువంటి మెథడ్స్ని ఫాలో అవుతూ ఉండండి, నన్ను ఫాలో అవుతూ ఉండండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు 100% షేర్ చేస్తాను. 100% మీరు ఇవ్వండి, అంతవరకే అనమాట. ఓకేనా? నేను మీకు ఫర్దర్గా కొంత ఇన్ఫర్మేషన్, ది బెస్ట్ రిజల్ట్స్ రావడానికి సపోర్ట్ చేసేవన్నీ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి ఎవరన్నా మెయిన్స్ రాసే వాళ్ళు ఉంటే. అంటే ఈ వీడియో ఆఫ్కోర్స్ చాలా వ్యూస్, చాలా వందల్లో సబ్స్క్రైబర్స్ లేకపోయినా ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడి మీరు స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్ అటెండ్ చేయగలిగితే నేను అనుకున్నటువంటి దానికి రీచ్ అయినట్టు అనమాట. కాబట్టి ఇది మీకు అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.